అమ్మా నాన్నలను విమానం ఎక్కిస్తే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం. అలాగే మేము ఒకే టికెట్ కి 2 విమానాలు ఎక్కాము, అదెలానో కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇలాంటి ట్రిప్స్ కి ఉపయోగపడుతుందని ఈ యూస్ఫుల్ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను. నార్మల్ గా సూట్ కేస్ అంటే ఈ విధంగా ఒక కంపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది కదా. ఈ సూట్ కేస్ లో అయితే ల్యాప్టాప్ కి, డాక్యుమెంట్స్ కి సెపరేట్ గా ఇంకో కంపార్ట్మెంట్ వస్తుంది. మన భారతదేశం మొత్తం ఎక్కడికైనా విమానంలో ప్రయాణించాలంటే టికెట్ తో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి లాంటి వాటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆధార్ కార్డ్స్ ముందు రోజే బ్యాగ్ లో పెట్టేశా. మన రాజమండ్రి గోదావరి నదిని ఆకాశంలోంచి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు ఈ విమానం రాజమండ్రి నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుంది. యాక్చువల్ గా నేనైతే రాజమండ్రి నుండి తిరుపతికి ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేశాను. కాకపోతే మేమనుకున్న టైం కి రాజమండ్రి నుండి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే ఇంకో ఫ్లైట్ కి కనెక్ట్ చేశారు. నాన్ స్టాప్ ఫ్లైట్ టికెట్ కంటే ఈ కనెక్టింగ్ ఫ్లైట్ టికెట్ కి 900 ఎక్కువ పడింది. ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అయింది అనే విషయానికి వస్తే టికెట్ బుక్ చేసే ముందు 3600, 3800 చూపిస్తుంది. ప్రాసెస్ మొత్తం చేశాక ట్యాక్స్లు, నచ్చిన సీట్ సెలక్షన్ కి చార్జెస్ లాంటి వాటితో కలిపి మొత్తం 5000 వరకు వెళ్ళింది. సో ముగ్గురికి కలిపి ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ కి 14,913 రూపాయలు అయింది. అండ్ ఈ సూట్ కేస్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను.